హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఎల్ఐసి వారి జీవన్ ఉత్సవ్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఈ పాలసీకి మినిమం ఏజ్ వచ్చేసి 90 డేస్ అంటే 3 months, మ్యాక్సిమం 65 years. ఇంకా మినిమం సెమెస్టర్ అంటే మినిమం 5 lakhs పాలసీ తీసుకోవాలి, మ్యాక్సిమం నో లిమిట్. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 5 years నుంచి 16 years వరకు ఎన్ని ఇయర్స్లో అయినా మీరు పే చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్, 5 years అబ్బాయికి 5 lakhs పాలసీ పేయింగ్ టర్మ్ 16 years పెట్టుకుంటే తను ఇయర్ మొత్తంలో 30,522 పే చేయాల్సి వస్తుంది. టోటల్ 16 yearsలో 4,89,000 పే చేయాలి. సో 5 yearsలో పాలసీ స్టార్ట్ చేశారు, 16 years పేమెంట్ చేశారు అంటే 3 years వెయిటింగ్ పీరియడ్ అంటే 23 years నుంచి 100 years వరకు ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ బేసిక్ సమ్ అంటే 5 lakhsకి 50,000 ఎవ్రీ ఇయర్ పొందొచ్చు. దీనిలో ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అంటే ఎవ్రీ ఇయర్ 10% అక్కర్లేదు అనుకుంటే, ఒకేసారి ఎక్కువ అమౌంట్ తీసుకుందాము అనుకుంటే ఆ 10% తీసుకోకుండా అదే ఎల్ఐసిలో అట్లానే ఉంచుకోవచ్చు. అలా ఉంచుకుంటే ఎల్ఐసి వాళ్ళు 5.5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తూ ఉంటారు. అలాగే గ్యారంటీడ్ ఎడిషన్ అంటే ఎవ్రీ 1 lakhకి 4,000 యాడ్ అవుతుంది. 5 lakhs కాబట్టి 20,000 యాడ్ అవుతుంది. ఈ టోటల్ అమౌంట్ నుంచి మనకు అవసరమైనప్పుడు 75% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడైతే సెకండ్ ఆప్షన్ని టేబుల్ రూపంలో ఇంకొంచెం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ ఈ పాలసీకి సంబంధించి మినిమం సమ్ అష్యూర్డ్ 5 lakhs అనుకున్నాము. సో మినిమం తీసుకున్నాను. ఏజ్ 1 year నుంచి ఒకవేళ తీసుకుంటే కనుక 16 years మ్యాక్సిమం పేయింగ్ టర్మ్ పెట్టుకోవాలి. 3 years డిఫర్డ్ పీరియడ్ అయితే ఉంటుంది, అంటే వెయిటింగ్ పీరియడ్ 3 years. 16 years పాటు ఎవ్రీ ఇయర్ 30,522 ఇయర్లీ ప్రీమియం పే చేయాలి. 16 years పాటు 3 years డిఫర్డ్ పీరియడ్ ఉంటుంది, అంటే మనం పే చేయము, మనకేం రిటర్న్ రాదు. సో 19th year నుంచి రిటర్న్ స్టార్ట్ అవుతుంది. సో 19th yearలో నార్మల్గా 50,000 వస్తుంది. సో మనం ఆ అమౌంట్ని తీసుకోకుండా అలానే ఉంచాము. సో 28th yearకి మామూలుగా వచ్చే 50,000 వస్తుంది. ఈ 50,000 ముందున్న 50,000కి ఇంట్రెస్ట్తో కలిపి టోటల్గా 1,02,750 అవుతుంది. అదే 21 yearకి 1,58,401 అమౌంట్ అవుతుంది. 26th yearకి 4,13,345 అవుతుంది. అలాగే 50 years వచ్చేటప్పటికి 38,70,970 వస్తుంది. 100 years వచ్చేటప్పటికి 6,86,02,391 వస్తుంది. దీంతోపాటు ఎవ్రీ ఇయర్ గ్యారంటీ అడిషన్ యాడ్ అవుతుంది. అది 1000కి 40 rupees అంటే 5 lakhsకి 20,000. ఎవ్రీ ఇయర్ 20,000 ఫర్ 16 years అంటే 3,20,000. ఇన్ కేస్ 50th yearలో ఏమైనా రిస్క్ జరిగింది అంటే అప్పటి వరకు మీకున్న అమౌంట్ 38,70,971. దాంతోపాటు సమ్ అష్యూర్డ్ 5 lakhs అండ్ గ్యారంటీ అడిషన్ టోటల్ 3,20,000. అది మొత్తం నామినీకి ఇస్తారు. ఇన్ కేస్ పేయింగ్ టర్మ్ 16 years లోపే రిస్క్ జరిగింది, సుమారుగా ఒక 4 yearsకి రిస్క్ జరిగింది, పాలసీ స్టార్ట్ చేసిన 4 yearsకి రిస్క్ జరిగితే సో సమ్ అష్యూర్డ్ 5 lakhs ప్లస్ 4 yearsకి యాడ్ అయిన గ్యారంటీ అడిషన్ 80,000, టోటల్ 5,80,000 నామినీకి ఇస్తారు. కానీ మీరు 4 yearsలో పే చేసిన అమౌంట్ అంటే ఇయర్లీ ప్రీమియం పే చేసింది మాత్రం నియర్లీ 1,20,000 మాత్రమే. కానీ మీకు రిస్క్ జరిగితే వచ్చే అమౌంట్ మాత్రం 5,80,000. 100 years వరకు ఏ రిస్క్ జరగలేదు, లక్కీగా హ్యాపీగా ఉన్నారు అంటే మీకు టోటల్ వచ్చే అమౌంట్ 6,86,00,000. ఇన్ కేస్ సడన్గా ఏమైనా మనీ అవసరమైతే అప్పటి వరకు ఉన్న అమౌంట్ నుంచి 75% వరకు ఎనీ టైం విత్డ్రా చేసుకోవచ్చు. ఈ 5 lakhs పాలసీకి టోటల్ 16 yearsలో పే చేసింది మాత్రం 4,88,000 నియర్లీ, అంటే ఎవ్రీ ఇయర్ ఒక 30,500 అనుకున్నాం కదా, అలా టోటల్గా చూసుకుంటే నియర్లీ 4,88,000 మాత్రమే. కానీ మీకు రిటర్న్ వస్తుంది మాత్రం చాలా అవుతుంది. ఈ ప్రీమియం అమౌంట్ అనేది ఏజ్ని బట్టి చేంజ్ అవుతుంది. నేను ఇక్కడ 1 year బేబీకి 16 years పే చేస్తే ఎంత అవుతుందని క్యాలిక్యులేట్ చేశాను. ఇన్ కేస్ మీరు 35 years 40 yearsలోనో తీసుకుంటే మీకు కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది.
ఈ పాలసీ గురించి వీలైనంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.